చైన్ ఆఫ్ థాట్ సిఓటి ప్రాంప్టింగ్ అంటాం. సో ఇక్కడ ఫోర్సింగ్ ద ఏ టు బ్రేక్ డౌన్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ ఇంటర్మీడియట్ స్టెప్స్ రాదర్ దాన్ గెస్సింగ్ ద ఆన్సర్ ఇమీడియట్లీ. అంటే చైన్ ఆఫ్ థాట్లో ఏమడుగుతాం అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాం. మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది చూడండి, ఏ ఈజ్ టాలర్ దాన్ బి, బి ఈజ్ టాలర్ దాన్ సి అండ్ ఏ ఈజ్ టాలర్ దాన్ సి. సో ఎక్స్ప్లెయిన్ యువర్ రీజన్ బిఫోర్ గివింగ్ ద ఆన్సర్ అని చెప్పి సో స్టెప్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం. ఇది కరెక్ట్గా చెప్తుంది మనకి. ఓకే, అంటే రైట్. ఇంకా పైన ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది, చూపిస్తాను చైన్ ఆఫ్ థాట్లో. సో ఐ హ్యావ్ 5 apples, one eat, one by three more, I drop one, how many do I have? So, ఇది జీరో షాట్. ఓకే, చైన్ ఆఫ్ థాట్లో ఏమనుకుంటాను, ఐ హ్యావ్ 5 apples, ఐ ఈట్ 2, 2 తిన్నాను, 3 కొన్నాను, 1 వదిలేశాను. సో నాకు ఎన్ని వస్తాయి? సో యూజింగ్ థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ లాజిక్ అని చెప్పి అడిగినప్పుడు ఇది చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ద్వారా మనకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. సో స్టార్ట్ విత్ 5. ఓకే, తర్వాత 2 తిన్నాం కాబట్టి 3 మిగిలినాయి. సబ్ట్రాక్ట్ 2 apples, తర్వాత 3 కొన్నాం కాబట్టి 3 + 3 6 అయినాయి. డ్రాప్ 1, 6 - 1 5, టోటల్గా వచ్చేసి 5 అని చెప్పి మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ మనకు చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్. సో ఎక్కువగా మనం చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనతో ఏదైనా మనకి అర్థం కాని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సిఓటీని అడుగుతాం. అక్కడ అడిగేటప్పుడు క్లియర్గా థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ లాజిక్. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ చైన్ ఆఫ్ థాట్లో రోజర్ హ్యాస్ 5 tennis balls, he buys 2 more cans of tennis ball, each another 3 tennis balls, how many tennis balls does he have? ఎన్ని వస్తాయి మనకి? 5 టెన్నిస్ బాల్స్ ఉన్నాయంట, తర్వాత 2 క్యాన్స్ కొన్నారు, ఒక క్యాన్ లో 3 ఉంటుంది అంటున్నాడు. అంటే 3 × 2 6, 5 మొత్తం 11 ఉండాలి. సో ఒకేసారి చెప్పకుండా మనకి ఇది మొత్తం ఒక్కొక్క లైన్ ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. సో లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్. ఇది అడగపోతే డైరెక్ట్ గా చెప్పేస్తుంది. రోజర్ హ్యాస్ 2 cans, టోటల్ గా 6 న్యూ క్యాన్స్, సో 5 + 11 టోటల్ టెన్నిస్ బాల్స్ ఉన్నాయని చెప్పి మనం ఎగ్జామ్ లో రాసినట్టుగా రిజల్ట్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి.